దేశం నుంచి నల్లధనం అవినీతిని పారదోలి నిజాయితీతో కూడిన సమసమాజాన్ని స్థాపించేందుకు దేశ ప్రజలు కలిసి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని దేశ ప్రజల సహకారంతో ప్రక్షాళన యజ్ఞం దిగ్విజయంగా సాగుతోందని చెప్పారు. ఈ యజ్ఞంలో దేశ ప్రజలు తమకు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ మొక్కవోని సంకల్పంతో ముందుకే సాగుతున్నందుకు దేశ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఇదే సమయంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భవిష్యత్తులో ఉత్తమ ఫలాలు అందిస్తుందన్న ప్రధాని అవినీతి రహిత సమాజ నిర్మాణం, కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేర్చి తీరుతామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు పెద్ద మొత్తాల్లో నగదు వచ్చి చేరినందున ఆ లాభాలను సామాన్యులకు అందించేందుకు గృహ రుణాలపై వడ్డీ రాయితీలు కల్పిస్తున్నట్లు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు 2 లక్షల వరకు తీసుకునే రుణాలపై 3% వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్లు చెప్పారు. प्रधानमंत्री आवास योजना के तहत शहरों में इस वर्ग को नए घर देने के लिए 2 नई स्कीमें बनाई गई हैं। 2017 में घर बनाने के लिए 9 लाख रुपए तक के कर्ज पर ब्याज में 4% की छूट और 12 लाख रुपए तक के कर्ज पर 3% की छूट दी जाएगी। प्रधानमंत्री आवास योजना के तहत गांवों में बनने वाले घरों की संख्या को बढ़ा दिया है, यानी जितने घर पहले बनने वाले थे उससे 33% ज्यादा घर बनाए जाएंगे। गांवों के निम्न मध्यम वर्ग और मध्यम वर्ग के लोगों की जरूरतों को ध्यान में रखते हम एक नई योजना शुरू करने जा रहे हैं। 2017 में गांव में रहने वाले जो लोग अपने घर का निर्माण करना चाहते हैं या पुराने घर में कोई विस्तार करना चाहते हैं, उन्हें 2 लाख रुपए तक के ऋण में 3% ब्याज की छूट दी जाएगी। వయోవృద్ధులకు సైతం రాయితీలు ప్రకటించిన ప్రధాని మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ప్రత్యేక పథకం చేపడతామని వెల్లడించారు. वरिष्ठ नागरिकों के लिए भी एक स्कीम शुरू करने जा रही है। 7.5 लाख रुपए तक की राशि पर 10 साल तक के लिए सालाना 8% का इंटरेस्ट रेट ब्याज दर सुरक्षित किया जाएगा। ब्याज की ये राशि वरिष्ठ नागरिक हर महीने प्राप्त कर सकते हैं। गर्भवती महिलाओं को अस्पताल में पंजीकरण और डिलीवरी, टीकाकरण और पौष्टिक आहार के लिए 6,000 रुपये की आर्थिक मदद करेगी। ये राशि गर्भवती महिलाओं के अकाउंट में ट्रांसफर की जाएगी। దేశంలో స్వయం ఉపాధి అవకాశాలను విస్తృతం చేసేందుకు అనేక చర్యలు చేపడతామన్న ప్రధాని చిరు వ్యాపారులకు పెద్ద ఎత్తున రుణాలిస్తామని తెలిపారు. చిన్న మధ్య తరహా వ్యాపారులకు రుణ పరిమితిని 1 కోటి నుంచి 2 కోట్లకు పెంచుతామని పేర్కొన్నారు. వ్యవసాయం సహా రైతులను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తామన్న మోదీ 3 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులను రూపే కార్డులుగా మార్చడం ద్వారా నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తామని వివరించారు. मुद्रा योजना की सफलता निश्चित तौर पर बहुत ही उत्साहवर्धक रही है। पिछले साल करीब 3.5 करोड़ लोगों ने इसका फायदा उठाया है। दलित, आदिवासी, पिछड़ों एवं महिलाओं को प्राथमिकता देते हुए सरकार का इसे अब डबल करने का इरादा है। అవినీతి పరుల పట్ల కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. కేవలం 24 లక్షల మంది మాత్రమే 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉన్నట్లు వివరాలు వెల్లడించిన పట్ల మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. जानकर के हैरानी होगी, सरकार के पास दर्ज की गई जानकारी के हिसाब से देश में सिर्फ और सिर्फ 24 लाख लोग ये स्वीकारते हैं कि उनकी आय 10 लाख रुपये सालाना से ज्यादा है। क्या किसी देशवासी के गले ये बात उतरेगी? आप भी अपने आसपास बड़ी बड़ी कोठियां, बड़ी बड़ी गाड़ियां देखते ही होंगे। देश के बड़े बड़े शहरों को ही देखें तो किसी एक शहर में आपको सालाना 10 लाख से अधिक आय वाले लाखों लोग मिल जाएंगे। क्या आपको नहीं लगता कि देश की भलाई के लिए ईमानदारी के आंदोलन को और अधिक ताकत देने की जरूरत है? बेईमानों पर क्या बीतेगी?
बेईमानों को क्या सजा होगी। भाइयों और बहनों, कानून कानून का काम करेगा, पूरी कठोरता से करेगा। పెద్ద నోట్ల రద్దు కారణంగా సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అవినీతి నల్లధనం నిర్మూలన కోసం ప్రభుత్వ సంకల్పానికి మద్దతు పలికారని ప్రధాని కితాబిచ్చారు. కొత్త సంవత్సరంలో అతి త్వరలోనే బ్యాంకుల్లో సాధారణ పరిస్థితులను నెలకొల్పుతామని మోదీ హామీ ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు మార్పిడిలో కొన్ని చోట్ల జరిగిన అక్రమాలపై తీవ్రంగా స్పందించిన మోదీ బ్యాంకులు, తపాలా కార్యాలయాల సిబ్బంది తీవ్రంగా శ్రమించి ప్రజలకు సేవ చేసినప్పటికీ కొంతమంది అక్రమాలకు పాల్పడి దొడ్డిదారిలో సంపాదించాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. भगीरथ प्रयास के बीच कुछ बैंकों में कुछ लोगों के गंभीर अपराध भी सामने आए हैं। कहीं कहीं सरकारी कर्मचारियों ने भी गंभीर अपराध किए हैं और आदतन फायदा उठाने का निर्लज्ज प्रयास भी हुआ है। इन्हें बख्शा नहीं जाएगा।